హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని ఈ వీడియోలో చూసేద్దామండి. ఒకేసారి 5 నుంచి 7 ప్రసాదాలు చేయాలంటే హడావిడి పడుతూ చేస్తూ ఉంటారు. అలా కాకుండా గంటలోనే ఈజీగా అయ్యేలా ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ నేను బూరెలు చూపిస్తున్నాను. ఈ బూరెలు చూసారా, అన్నీ ఒకటే సైజులో రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ బూరెలు తయారు చేయడం కోసం చిన్న గ్లాసులు పచ్చిశనగపప్పుని నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పు, 1.5 బియ్యాన్ని తీసుకొని కడిగి పెట్టి రాత్రంతా నానబెట్టుకున్నాను. నేను మిక్సీలో వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ పప్పుకి 1.5 బియ్యం అయితే సరిపోతుంది. గ్రైండర్లో అయితే 2 గ్లాసులు బియ్యం వేసుకోండి. ఇది తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి. ఈలోపు కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇలా అవంతా మునిగే వరకు వాటర్ వేసుకొని దానిలోకి కొంచెం పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను ఇది కుక్కర్లో చూపిస్తున్నాను. 5 విజిల్స్ తర్వాత చల్లారాక ఇలాగ మొత్తం స్మాష్ చేసుకోండి. దీనిలో మీకు వాటర్ మిగిలినా పర్లేదు, నాకు సరిపడా వేసాను కాబట్టి ఇలా సరిపోయింది. బెల్లం కరగడానికి కొంచెం వాటర్ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకొని, అలాగే దీనిలో కావాల్సినంత బెల్లాన్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. బెల్లం పౌడర్ అయినా పర్లేదు, ఇలా ముక్కల్లా వేసేసినా పర్లేదు, అది కరిగిపోతుంది కాబట్టి. లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బెల్లం అంతా కరిగే వరకు బాగా మగ్గనివ్వండి. ఈ బెల్లం అంతా కరిగిపోయాక ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని కలపండి. ఇది థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత దగ్గర అయ్యి ఇదంతా కరగడానికి 20 మినిట్స్ అయినా టైం పడుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార పెట్టుకోండి. ఇది చల్లారాక చిన్న చిన్న బాల్లా రెడీ చేసి పెట్టుకోండి. నేను బాగా చిన్నవే చూపిస్తున్నాను, మళ్ళీ పప్పు వేసాక అదంతా ఉబ్బి ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి నేను చిన్న బాల్లే రెడీగా చేసి పెట్టుకున్నాను. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టుకోండి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇది బెల్లం వేయడం వల్ల స్టిక్ అయ్యి దగ్గరగా అది విడిపోకుండా, పప్పు అనేది బయటకు రాకుండా దగ్గరగా వస్తుంది. ఆ బెల్లం అంతా మొత్తం కలిసేలాగా ఇలా 4 వేలు పెట్టి చక్కగా కలిపేసుకోండి. అలాగే కొత్తవారైతే చుట్టు పెట్టుకున్న ఉండనే ఒకసారి ఇందులో వేసి ఒకసారి ట్రై చేయండి. ఇలా తిక్కుగా ఉంటేనే బాగా వస్తాయి అన్నమాట. మాకు చేతితో వేయడం కుదరట్లేదు అనుకునే వాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చు, లేదా లోతుగా ఉండే చిన్న గరిటెతో కూడా వేసుకోవచ్చు. హీట్ అయిన ఆయిల్లో ఇలా స్లోగా చేతితో పట్టుకొని అలా వేసేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకే బూరెలు వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా స్లోగా వదిలేయండి. లోతుగా ఉండే కడాయి తీసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది పీల్చదు. మీకు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 2 బూరెలు అతికిపోయినా నూనెలో ఉన్నప్పుడు సపరేట్ చేయమాకండి. లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం పప్పు అయిపోతుంది. ఇలాగ 4 వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకే బూరెలు అనేవి వేయాలి. అప్పుడే కింద నుంచి పైకి పొంగుతూ బాగా వస్తాయి. ఇలా లోతుగా ఉన్న కడాయిలో వేసుకోవడం వల్ల నూనె అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. వేసినప్పుడు చిన్న బంటలో పెట్టి వేసుకోండి. ఆ హీట్ అనేది మన చేతికి తగలకుండా ఉంటుంది. పూర్తిగా వేయడం అయిపోయాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 4 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాగా కూడా కలర్ రాని అవసరం లేదు. బాగా కలర్ వస్తే చల్లారాక ఇంకా నల్లగా అయిపోతాయి కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది. అలాగే మన రెండో ఐటెం వచ్చేసి సేమియా పాయసం. దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ సేమియా పాయసం కూడా బెల్లం కానీ షుగర్తో కానీ దేంతో అయినా చేసుకోవచ్చు. నేను షుగర్తో చేసి చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను నేను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ బాదం పప్పు ఫ్రై చేసుకుంటున్నాను. బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. జీడిపప్పు, కిస్మిస్, పిస్తా అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి లాస్ట్లో యాడ్ చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే నెయ్యిలోకి సేమియాని కూడా యాడ్ చేసుకోండి. నేను 1 కప్ చూపిస్తున్నాను. 1 కప్ సేమియాని ఇలాగా కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్ళు, 1 కప్పు పాలు అయితే సరిపోతాయి. సేమియాని ఫ్రై చేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 2 యాలకులు, కొంచెం పచ్చకర్పూరాన్ని బాగా దంచి ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే షుగర్ను కూడా ఒక 1/2 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లంతో తయారు చేయాలనుకునే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక బెల్లం యాడ్ చేసుకోవాలి కరిగించి.
అలాగే డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. సేమియా రెడీ అయిపోతుంది. మన మూడో ప్రసాదం వచ్చేసి పులిహోర. చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దానికోసం కొంచెం వాటర్లో కడిగి పెట్టుకున్న చింతపండుని వేసి నానబెట్టుకోండి. నేను ఒక గ్లాసు చూపిస్తున్నాను కాబట్టి ఈ రైస్ని కడిగి బాగా దానికి సరిపడంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 75% ఉడికాక దీనిలోకి కొంచెం పసుపు వేసుకోండి. ముందే వేయడం వల్ల త్వరగా రైస్ అనేది ఉడకదు. 70% ఉడికాక తర్వాత పసుపు వేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఇలా కలర్ మారాక రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని వార్చుకుంటే సరిపోతుంది. ఈలోపు వేరే కడాయి ఒకటి పెట్టుకొని అందులోకి పోపుకు సరిపడంత ఆయిల్ వేసుకోండి. అలాగే దీనిలోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, లాస్ట్లో కొంచెంగా కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వండి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. అలాగే దీనిలో లాస్ట్లో కొంచెం వేరుశనగ పలుకులు యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. సపరేట్గా మీరు ఇవి ఫ్రై చేసుకొని పొట్టు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవి ఇందులోనే యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇవి ఇలా ఫ్రై అవ్వడానికి 5 minutes అయినా టైం పడుతుంది కాబట్టి మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ని ఒక పెద్ద ప్లేట్లోకి ఈలోపు చల్లారి పెట్టుకోండి. రైస్ చల్లారి పెట్టుకోవడం వల్ల ముక్కలా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ప్రసాదంగా వాడుతాం కాబట్టి నేను ఇందులోకి అల్లం అనేది యాడ్ చేయట్లేదు. మామూలుగా తినేవాళ్ళు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిందంతా కూడా ఆ రైస్లో వేసేసి చక్కగా ఒకసారి కలుపుకు పెట్టుకోండి. అదే గిన్నెను మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి అదంతా శుభ్రంగా దానిలోకి వేసి పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అదంతా ఒకసారి కలిపి పెట్టుకొని ఇలా ఒక స్ట్రైనర్ అడ్డు పెట్టుకొని అదంతా దానిలో వేసుకోండి. ఇసుక చెత్త ఏమీ పడకుండా ఇలా చక్కగా వాటర్ అంతా దిగేలాగా రెడీ చేసి పెట్టుకోండి. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, అది దగ్గర పడిపోతుంది కాబట్టి ఉడికే కొద్ది అది దగ్గర పడుతుంది. నేను ఇది 2 times చింతపండుని వాటర్ వేసి అంతా తీసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అవుతుంది. ఈ వాటర్ అంతా ఇలా దగ్గరగా మరిగేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నప్పుడే కొంచెం ఇందులోకి సాల్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది రైస్లో వేయడం వల్ల అక్కడక్కడ ఉండిపోతుంది కాబట్టి ఇందులోనే యాడ్ చేసేసుకోండి. అలాగే ఈ రైస్ అనేది కలర్ఫుల్గా కనబడడానికి పిల్లలు ఇష్టంగా తినడానికి నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ అయినా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పూర్తిగా ఒక క్యారెట్ని ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట. రైస్ కొంచెం చల్లారిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, చింతపండు పులుసు అనేది బాగా దగ్గరగా అయ్యింది అనుకున్నప్పుడు మంట తగ్గించుకొని అదంతా ఒకసారి గట్టిగా పట్టేసుకొని ఈ రైస్లో వేసేసుకోండి. అలాగే కొత్తగా చేసేవారైతే కొంచెంగా పులుపు అనేది వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. నాకు ఈ పులుపు అనేది సరిపోతుంది కాబట్టి నేనంతా కూడా ఒకేసారి వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇలాంటి రైస్ అనేది విరిగిపోకుండా ఉండాలంటే అట్లకాడతోనే కలుపుకోండి, లేదంటే చేతితో కలుపుకోండి చల్లారాక. వేడిగా ఉన్నప్పుడు గరిటె పెట్టి కలపడం వల్ల రైస్ అనేది విరిగిపోయి సరిగ్గా రాదు. చూసారు కదా, ఎంతో ఈజీగా పులిహోర అనేది రెడీ అయిపోయింది. అలాగే మన 4వ ప్రసాదం వచ్చేసి గారెలు. గారెల కోసం 2 కప్పుల మినపప్పుని నేను నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నాను. తెల్లారి దాన్ని గ్రైండర్లో వేసేసి కొంచెం బరకగానే రుబ్బుకున్నాను. గారెలకు అనేది బరకగానే ఉంటే బాగుంటుంది. చిన్న గ్లాసుడు వాటర్ వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ఒక కప్పులోకి తీసేసుకొని నేను 2 కప్పులు చూపించాను కదా, ఇది 1 కప్పుకు సరిపడా అంత పిండి. అలాగే దీనిలోకి సూజీ రవ్వ తీసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉండడం కోసం ఈ రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ప్రసాదంలో కాబట్టి నేను ఇక అల్లం మసాలాలు అలాంటివి ఏమీ వేయకుండా ఇలానే చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి చేయి తడుపుకొని రౌండ్గా బాల్స్లా చేసి ఒకే చేతి మీద గారె అనేది ఒత్తుకోండి. ప్రసాదంలో కాబట్టి ఒకే చేయి మీద ఒత్తుకోవాలి, లేదంటే ఒక కవర్ మీదకైనా కవర్ తడిపి దాని మీద ఒక చేతితో వేసి రెండో చేతిలోకి తీసుకొని నూనెలోకి స్లోగా వదలాలి. ప్రసాదం కాబట్టి ఒకే చేతితో ఇలా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోకి చిన్న హోల్లా పెట్టుకొని ఆయిల్లోకి ఒక పక్కకంతా తెచ్చుకొని స్లోగా వదలండి. అలాగే డీప్ ఫ్రై కోసం మనం ఏది చేసినా కూడా వేసినప్పుడు మంట అనేది తగ్గించి పెట్టుకోండి. వేసిన తర్వాత మంట పెంచుకోవచ్చు. అలాగే లోతుగా ఉన్న కడాయిలో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చకుండా వస్తుంది. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చాక 2 వైపులా చక్కగా తిప్పేసుకొని పైకి తీసేసుకుంటే సరిపోతుంది.
అలాగే మిగతా పిండిని కూడా మీరు ఎన్నైతే వేయాలనుకుంటున్నారో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో స్లోగా ఆయిల్లోకి వదులుతూ అవి రెడ్ కలర్లో వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా గారెలు రెడీ. అలాగే మన ప్రసాదంలో 5వ ప్రసాదం వచ్చేసి పెరుగు గారెలు. ఇవి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను రండి. పెరుగు గారెల కోసం పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇదలా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక కప్పులోకి కొంచెం వాటర్ తీసుకొని దానిలోకి 2 స్పూన్ల వరకు పెరుగు వేసి పక్కన పెట్టుకోండి. మిగతా పెరుగుని వేరే కప్పులో వేసి బాగా గిలక్కొట్టుకోండి. పెరుగులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫోర్క్తో అయినా విస్కర్తో అయినా బాగా కలిపి పెట్టుకోండి. ప్రాసెస్ అంతా కూడా మనం గారెలు వేయకముందే ఇలా వేసేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదంతా మొత్తం కలిపేసి పెట్టుకోండి. ఎక్కడ ముద్దలు లేకుండా చక్కగా రావాలి. ఈ వాటర్ మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది. నాకు ఇది స్పూన్తో సరిగ్గా కలవలేదు కాబట్టి నేను విస్కర్తో మరొకసారి బాగా కలుపుకుంటున్నాను. కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా కలిపి పెట్టుకోండి. పెరుగు అనేది మన గారెలు మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది. నాకైతే 1/2 ప్యాకెట్ వరకు పెరుగు పట్టింది. ఈలోపు ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఒకసారి చేయి తడుపుకొని ఇందాకట్లానే గారెలు చక్కగా చేయి అంతా స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో కన్నం పెట్టి ఇలాగ స్లోగా మంట తగ్గించేసుకొని స్లోగా వేయండి. ఇది కొంచెం కాలి పైకి వచ్చింది అనుకున్నప్పుడే దాన్ని పక్కకు పెట్టుకొని ఇంకో గారె వేస్తూ ఉండండి. ఒకదానికి ఒకటి అతుక్కున్న ఆయిల్లో ఉన్నప్పుడు సపరేట్ చేయమాకండి. మీ కడాయికి తగ్గట్టుగా గారెలు వేసుకుంటూ అవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో మన వేడిగా ఉన్న గారెల్ని ఇందులో వేసేయండి. అవి అనేవి వాటర్ మొత్తం పీల్చాలి. ఈ గారెలు వాటర్ పీల్చేలోపు పెరుగులోకి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. అక్కడ యాడ్ చేసినా కూడా ఇక్కడ కూడా యాడ్ చేయాలి. అప్పుడే గారెలు అనేవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. అలాగే ఆయిల్లో వేయడం వల్ల పచ్చి వాసన అంతా పోయి పసుపుకున్నంత వాసన పోయి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇది బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు స్టవ్ వేపేసి ఆ పెరుగులో ఈ పోపునంతా వేసేసి ఒకసారి కలిపి పెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ జస్ట్ అలా వాటర్ దిగేలాగా ప్రెస్ చేస్తూ షేప్ మారిపోకుండా అలాగే తీసి దానిలో వేసేయండి. మీరు 2 చేతులతో కూడా దీన్ని నొక్కి పెట్టి దానిలో వేసేయవచ్చు. నేను ఒక చేతితోనే ఇలా వాటర్ అంతా తీసేసి అందులో వేసేస్తున్నాను అన్నమాట. పెరుగు గారె అనేది 1 గంట సేపు అయినా నానితే దాని టేస్ట్ అనేది ముక్కలకు పట్టి బాగుంటుంది. నేను తీసుకున్న పెరుగుకి ఈ గారెలు సరిపోయాయి. ఇలా 4 వైపులా చక్కగా అదంతా కలిసేలాగా స్లోగా కలుపుకుంటే పెరుగు గారెలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఏ హడావిడి లేకుండా ఎంతో ఈజీగా కావాల్సిన ప్రసాదాలు రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.